Hello everyone, my name is Jain Nayak. I am from IITBHU. I am from pharmaceutical department and I have got a 1117 rank in advance. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం. మిడిల్లో వదిలిపెట్టిన టాపిక్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. మనం పోయిన క్లాస్లో చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఏమేమి కంప్లీట్ చేసామంటే వెస్పర్డ్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఇంకా డైరెక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ బాండ్స్. మనం ఇంకా హైబ్రిడైజేషన్ గురించి ఈరోజు చూస్తాం. ఓవర్లాపింగ్ గురించి చెప్పాను. ఇప్పుడు హైబ్రిడైజేషన్ గురించి చూద్దాం. విపిటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే విపిడి అనేది మనకి వెస్పర్డ్ థియరీ అనేది విపిటి అనేది మనకి దీని గురించి చెప్తుంది, బాండ్ ఎంథాల్పీ గురించి అండ్ బాండ్ లెంత్ గురించి. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంది అని అంటే సింపుల్ వేస్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మీరు ఒక మీథెన్ కాంపౌండ్ని తీసుకోండి, CH4. ఇప్పుడు కార్బన్ది మనం కార్బన్ హైబ్రిడైజేషన్ ఎట్లుంటుంది, లైక్ కార్బన్ ఏమన్నా రాసుకోవచ్చు మనం 1s2 2s2 2p 2p2 2p2 కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1s2 ఉందా, ఈ 1s2లో ఉండే ఎలక్ట్రాన్స్ వచ్చేసి క్లోజ్ టు న్యూక్లియస్ ఉంటాయి. సో ఇవి రియాక్షన్లు అనేవి పార్టిసిపేట్ చేయవు. ఈ మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఇవి ఎలా పార్టిసిపేట్ చేస్తాయో చూడండి. ఇప్పుడు మనం రాసుకున్నట్టయితే ఈ యొక్క ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ రాసుకోండి. దాని తర్వాత ఈ పిలో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సికి ఎన్ని మొత్తం ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మన దగ్గర? 4. మొత్తం మనం 4 హైడ్రోజన్స్తోనే బాండ్ చేసుకోవాలి. ఈ 4 హైడ్రోజన్ బాండ్స్ అనుకోండి. మనకి ఇక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఇదంతా ఆక్యుపైడ్ ఉంది. 1 2 ఇక్కడ 2 పేర్స్ ఖాళీ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు కూడా ఏమైతాయంటే ఈ సి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోయి పి ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం C స్టార్ లెక్క రాసుకొని C ఎగ్జైటెడ్, ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ వస్తుంది. ఈ పీలకి 3 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒకటి. ఈ ఎగ్జాక్ట్ ఇందులో ఉన్న పేర్డ్ ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్ అయ్యి ఈ ఖాళీ ఎలక్ట్రాన్లోకి వెళ్తుంది. దీని తర్వాత ఏమవుతుందంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ఎందుకు అవుతుందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పర్సెంటేజ్ పీ క్యారెక్టర్ ఎంత ఉంది? 33.3%. ఎట్లా తీయాలో నేను మీకు నిన్ననే చెప్పిన, 1 × 3/100. ఒక్క నిమిషం. పర్సెంటేజ్ పీ క్యారెక్టర్ తప్పు ఉంది ఇక్కడ వచ్చేసి పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ అనేది 50% ఉంది. ఎందుకంటే ఈ ఒక డబ్బాలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, 50% ఆక్యుపై చేసింది. సో ఇక్కడ ఇట్లా బాండ్ ఫామ్ అవ్వకూడదు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది బాండ్ ఫామ్ అవ్వద్దు. సో అన్ని సమానంగా ఉండడం కోసం ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఒక హైడ్రోజన్ ఇక్కడ జాయిన్ బాండ్ అయిందనుకో, పర్సెంటేజ్ హైడ్రోజన్ వచ్చేసి మళ్ళీ పర్సెంటేజ్ ఎస్ క్యారెక్టర్ వచ్చేసి ఒక హైడ్రోజన్ 50% ఉంటుంది, ఇంకా అన్నిటి మిగతా వాటికి 33 ఉంటుంది. సో అట్లా ఉండొద్దు. ఒకవేళ ఉంటే సమానంగా ఉండాలి. సో ఏమవుతుందంటే ఇది ఉందా, ఇదంతా ఏమవుతుందంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీలో ఏమవుతుందంటే కొత్త ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఈ కొత్త ఆర్బిటాల్లో ఏమవుతుందంటే ఈ ఎస్ ఆర్బిటాల్ ఉందా, ఇది పీతో పీ ఆర్బిటాల్తో కంబైన్ అయిపోతుంది. కంబైన్ అయ్యి ఏ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది అంటే SP ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఎలా ఉంటుందో చూడండి. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక OS ఆర్బిటాల్, ఈ 3 P ఆర్బిటాల్, ఈ 3 కలిపితే మనకి sp3 ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. అది కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి. సారీ, ఇలా ఉండదు, కింద చిన్న ఉంటాయి, ఇంకా ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి ఇవన్నీ ఆర్బిటాల్స్ అన్ని ఇలా వస్తాయి. SP ఆర్బిటాల్ కలిసి ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డబుల్ ఎలక్ట్రాన్స్ ఉండవు ఇక్కడ. సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే. అన్నిట్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని షేప్ గీసినట్టయితే ఎలా గీయొచ్చనంటే ఇటు చూడండి. ఇలా ఉంటది. ఓకే. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. దాని తర్వాత ఈ దాని తర్వాత ఈటికొచ్చేసి ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్ లైక్ బాండ్స్ ఫార్మ్ అవ్వాలి? 4 హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్ అయితాయి. ఇలా. ఇలా. ఇలా హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్ అయితాయి. దీని మధ్యలో వచ్చేసి యాంగిల్ ఎంత ఉంటదంటే 109 degrees 28 minutes. దీని హైబ్రిడైజేషన్ sp3. దీని షేప్ వచ్చేసి టెట్రామెర్ మీకు తెలిసింది. నేను మొన్న లాస్ట్ క్లాస్‌లో మనం చదువుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇంత థియరీ మనం చెప్పి లైక్ ఇంత థియరీ రాయాల్సిన అవసరం లేదు హైబ్రిడైజేషన్‌కి మనం. సో, మనం ఏం చేస్తామంటే షార్ట్ ఫార్మ్ నేర్చుకుంటాం. షార్ట్ ఫార్మ్‌లో ఎలా ఉంటదంటే లైక్ ఇంత థియరీ ఎవరు అడగరు. మనకి మెయిన్స్‌కి కావాల్సింది ఇంత థియరీ అవసరం లేదు. మనకు కాన్సెప్ట్ వస్తే సరిపోతది. ఇప్పుడు మనం ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు C2H6ని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తారో చూడండి ఒకసారి. C2H6 ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే CCH ఫస్ట్ లీవ్స్ డాట్ స్ట్రక్చర్ గీయండి. ఫస్ట్ ఎప్పుడైనా స్ట్రక్చర్ గీసుకోండి. ఏదైనా కాంపౌండ్ ఇస్తే ఫస్ట్ ఒక స్ట్రక్చర్ గీయండి. H ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కార్బన్‌కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్ అంటే దీని హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 అయితది. sp3 హైబ్రిడైజేషన్ ఉంటది. సేమ్ ఈ కార్బన్‌కి కూడా సేమ్ లైక్ 4 బాండ్స్ ఉన్నాయి. దీని హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 అయితది. మీకు తెలిసిందే లాస్ట్ క్లాస్‌లో చూసినట్టయితే. దీని స్ట్రక్చర్ గీద్దాం. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటది? sp3 అంటే తెలిసిందే కదా మీకు. లైక్ ఇలా వస్తది. ఇలా ఒకటి. ఇలా ఒకటి. ఇలా ఒకటి. నెక్స్ట్ ఇట్లా ఒకటి. ఓకే. ఈ సేమ్ ఈ కార్బన్‌ని మళ్ళా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సేమ్ ఇదే కార్బన్ ఇక్కడికొస్తది చూడండి. ఇట్లా వస్తది. అయితే ఇది P ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే హైడ్రోజన్ ఎట్లా ఫార్మ్ అయితదంటే అన్ని ఇట్లుంటాయి. ఇవి కార్బన్. హైడ్రోజన్ ఎప్పుడు కూడా ఆపోజిట్ స్పిన్‌లో లైక్ బాండ్ ఫార్మ్ అయితది. ఆ ఎలక్ట్రాన్స్‌వి ఆపోజిట్ స్పిన్ ఉండాలి వాటికి. ఇందులో ఇట్లా. ఇట్లా ఆపోజిట్ స్పిన్ ఉండాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ 5 బాండ్స్ ఉంటే ఎట్లా చేయాలో చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి C2H4 తీసుకుందాం మనం. C2H5. దీన్ని మీరు చూడండి కొంచెం C2H4ని ఎట్లా చేయాలనేది. C2H4లో వచ్చేసి ఇక్కడ C డబుల్ బాండ్ C H H H H. ఓకే. ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? సిగ్మా బాండ్స్ వచ్చేసి 3. 1, 2, 3. ఈ కార్బన్‌కి 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పేర్లు ఎన్ని ఉన్నాయి? 0. సో దీనైతే 3 అంటే హైబ్రిడైజేషన్ ఏంది? sp2. ఓకే. sp2 కదా! ఇక్కడ దీని డయాగ్రామ్ ఎలా ఉంటదో చూడండి. దీని డయాగ్రామ్ వచ్చేసి ఎట్లుంటదంటే సేమ్ యాస్ దట్. ఇట్లా. దీన్ని ఏమంటామంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్‌లో ఉంటది ఇది. ఇక్కడ ఇట్లా. ఇక్కడ ఇట్లా.
ఇక్కడ ఇట్లా దాని తర్వాత కిందికి ఇంకోటొస్తది. ఇలా. ఇలా ఇంకొకటొస్తది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2 లైక్ ఇంకెన్ని కావాలి? ఒక నిమిషం. మనం దీన్ని ఈ కార్బన్‌కి ఒకసారి ఆర్డర్ తీసుకుందాం. లైక్ వచ్చేసి ఇది ఇట్లా, ఇది ఇట్లా. ఓకే. దీన్ని ఒకవేళ మనం ఎగ్జాక్టెడ్ స్టేట్‌లోకి పంపిస్తే ఇప్పుడేమైతదో చూడండి. ఒక ఎస్ ఆర్బిటల్ ఒకటి, ఈ పీ ఆర్బిటల్‌ల ఇదొకటి. సో, ఇక్కడ మనకిప్పుడు 2 హైడ్రోజన్స్‌కెళ్ళిపోతాయి. లైక్ ఈ కార్బన్ ఆటమ్‌లో ఈ 2 హైడ్రోజన్స్‌కెళ్ళిపోతాయి. ఇంకా 2 మిగులుతాయి. ఓకే. ఇప్పుడు చూడండి ఏమైతదంటే ఆహ్, ఈ ఈ రెండొచ్చేసి ఏది హైడ్రోజన్. హైడ్రోజన్ ఇట్లా ఫార్మ్ అయిపోతది. కంబైన్ అయిపోతది దీని మీద. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఇట్లా ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? పై బాండ్. పై బాండ్ ఎట్లొస్తదో చూడండి. ఇక్కడ మనకి 3 బాండ్స్ అయిపోయినాయి టోటల్లీ. ఇంకొకటే బాండ్ మిగిలింది. హైడ్రోజన్‌తోని ఒక బాండ్ అయిపోయింది. ఇంకొక హైడ్రోజన్‌తోని ఒక బాండ్ అయిపోయింది. ఇంకొకటేమో ఇక్కడ ఒక బాండ్ అయిపోయింది. కార్బన్‌తోని, కార్బన్‌తోని. సో, మనకి ఇంకొకటి మిగులుతది. ఇంకో ఖాళీ ఆర్బిటాల్ మిగులుతది. ఇక్కడ ఇదొచ్చేసి ఏమైతదంటే పై బాండ్ లెక్క ఫార్మ్ అయితది. ఓకే. పై బాండ్ లెక్క ఫార్మ్ అయితది. ఈ పై బాండ్ లెక్క ఫార్మ్ అయ్యి ఇవి ఓవర్‌లాప్ అయితాయి. ఇది ఇట్లా ఫార్మ్ అయిపోతది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది ట్రైగోనల్ ప్లేనార్ షేప్‌లో ఉంది. రాసేస్తా ట్రైగోనల్ ప్లేనార్. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే C2H2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే C2H2 ఎగ్జాంపుల్ మనకి ఈ C2H2. ఓకే. C2H2 అని చూద్దాం మనం. C2H2ల ఫస్ట్ దీనికి గూడా స్ట్రక్చర్ తీసుకోవాలి. మనం 10థ్‌లో చదువుకున్నట్టయితే స్ట్రక్చర్ ఎట్లుంటది దీనికి? సి, ట్రిపుల్ బాండ్ సి, ఇక్కడొక హెచ్, ఇక్కడొక హెచ్. ఓకే. దాని తర్వాత ఇందులో సిగ్మా బాండ్స్ వచ్చేసి ఎన్ని? 1 1, 2. 2 సిగ్మా బాండ్స్. సో, మనం సిగ్మా బాండ్స్ వచ్చేసి 2. లోన్ పెయిర్స్ ఎన్ని? లోన్ పెయిర్ వచ్చేసి 0. ఇది 2. 2 అంటే దీని హైబ్రిడైజేషన్ sp. ఓకే. sp గదా! దీనిది గూడా సేమ్ అట్లనే ఉంటది. ఇటు చూడండి రెండే ఉన్నాయి కాబట్టి sp. sp అంటే ఎలా ఉంటదో చూడండి. ఒక్క నిమిషం. sp ఇలా ఉంటది చూడండి. sp ఇలా ఉంటది. ఇది ఇలా ఫార్మ్ అయితది. ఓకే. ఇక్కడ దీనితోని ఇది ఎలక్ట్రాన్స్ ఇది. ఇదంతా ఒక ప్లెయిన్ పొజిషన్‌లో ఉంటది. లైక్ ఎక్స్ యాక్సిస్‌లా ఇట్లా ప్లేనార్ షేప్‌లో ఉంటది. దీన్ని ఇలా అడ్డంగా గీస్తున్నా కాకపోతే ప్లేనార్‌లో ఉంటది. ఇదంతా ఒక స్ట్రెయిట్ లైన్. లైక్ లైన్ వచ్చేసి ఇదో ఇలా ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలిసిందే. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటది. దాని తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటది. ఇదేమో హైడ్రోజన్‌తోని ఫార్మ్ అయితది. ఇంకొకటేమో ఇక్కడొచ్చేసి ఇంకొకటి హైడ్రోజన్‌తోని ఫార్మ్ అయితది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరిప్పుడు చూసినట్టయితే సికొచ్చేసి లైక్ సిని మనం ఏం రాసుకోవచ్చంటే ఇట్లా ఇది ఎస్‌లో ఉంటది. ఇది పిలో ఉంటది. ఓకే. ఇక్కడ మనం ఎక్సైటెడ్ చేస్తే ఇది సింగిల్ అయిపోతది. దాని తర్వాత ఇక్కడొకటొస్తది. 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 సారీ ఇందులో రాదు. ఇందులో ఏముండదు. ఒక్క నిమిషం. ఇందులో ఏముండదు. ఇది ఖాళీగానే ఉంటది. మనం ఇక్కడ ఎక్సైటెడ్ చేసినాం గదా! ఇది ఇక్కడ నుండి ఇక్కడికెళ్తది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఏందంటే ఈ 2 ఆక్యుపై అయిపోతాయి. లైక్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇంకొకటొచ్చేసి దీనికి ఇంకొకటి సి. దీనికి రెండిటికి 2 ఎలక్ట్రాన్స్ తీసేసుకున్నాయి. ఇంకా మనకి అన్‌పెయిడ్ ఎన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి. 2 మిగిలినాయి. సో, ఈ 2 ఎలా ఫార్మ్ అయితదంటే ఒకటొచ్చేసి ఇలా 2p 2py 2py ప్లేనార్ షేప్‌లో ఒకటుంటది. ఇంకొకటొచ్చేసి ఇక్కడొకటి ఇది y ఇట్లొస్తది. ఇది పై బాండ్. ఈ పై బాండ్ ఎట్లా ఫార్మ్ అయినాయి? ఈ 2 పై బాండ్స్ ఎట్లా ఫార్మ్ అయినాయని చెప్తున్నా. ఒకటేమో 2py ఇక్కడ.
ఇది 2px అనుకోండి. ఇది 2py అనుకోండి. ఇంకోటి 2pz అనుకోండి. 2pz వచ్చేసి ఇదో ఇలా ఉంటది. ఫస్ట్ ఇది గీసింది 2py. ఇప్పుడు 2pz. రెడ్‌తోని గీసుకుందాం. ఎస్‌పీ గదా! ఏ కలర్‌లో ఉంటది? 2py గదా! 2py వచ్చేసి ఇదో ఇట్లా అడ్డంగా ఉంటది. ఇట్లా అడ్డంగా ఉంటది. ఓకే. ఇవన్నీ ఏమైతాయంటే ఇదో ఇట్లా ఓవర్‌లాప్ అయితాయి. ఇక్కడ నుండి ఇదో ఇది ఇక్కడికి, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి, మళ్ళా దీని మధ్యల దీనికి దీనికి, దాని తర్వాత దీనికి దీనికి ఇట్లా ఓవర్‌లాప్ అయితా ఉంటాయి. ఓకే. ఇదొచ్చేసి C2H2కి. హ్మ్. ఇదొచ్చేసి హైబ్రిడైజేషన్. ఓకే. హైబ్రిడైజేషన్‌లా మీరు పాయింట్స్ చదివినట్టయితే చూడండి. ఇది సైలెంట్ ఫీచర్స్ చూసుకోండి. సైలెంట్ ఫీచర్స్‌లో ఏముంటాయంటే ది నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈస్ ఈక్వల్స్ టు ది నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ దట్ గెట్ హైబ్రిడైజ్డ్ అని ఉంది. ఓకే. హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఆల్‌వేస్ ఈక్వివాలెంట్ ఇన్ ఎనర్జీ అండ్ షేప్. ఎనర్జీ షేప్ మారదు. ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఫార్మింగ్ స్టేబుల్ బాండ్స్ దాన్ ప్యూర్ అటామిక్ బాండ్స్. ఇంకోటి దీస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్ట్‌లీ స్పేస్ ఇన్ ప్రిఫర్డ్ రిపల్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ అండ్ రిపల్షన్ మినిమమ్ రిపల్షన్ ఉండాలని చెప్తున్నాడు. ఇంపార్టెంట్ కండిషన్స్ చూడండి. ది ఆర్బిటల్ ప్రెజెంట్ ఇన్ వాలెన్స్ షెల్ ఆఫ్ ఆర్ హైబ్రిడైజ్డ్. ది ఆర్బిటల్స్ అండర్‌గోయింగ్ షుడ్ హావ్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అయితుందని అన్నాం చూడండి. అది ఎందుకంటే ఈక్వల్ ఎనర్జీ వస్తది. ప్రతి ఒక్క ఆర్బిటాల్‌కి సేమ్ ఎనర్జీ రావాలి. ఎందుకంటే లైక్ పర్సెంటేజెస్ క్యారెక్టర్ వచ్చేసి ఒక దానిలోనేమో ఇక్కడ మీరు ఇందులో చూసుకున్నట్టయితే హ్మ్. ఇక్కడ మీరు ఇందులో చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ పర్సెంటేజెస్ క్యారెక్టర్ వచ్చేసి 50 ఉంది. ఇక్కడేమో 33 ఉంది. కాకపోతే అన్ని ఆర్బిటాల్స్‌కి లైక్ సేమ్ ఎనర్జీ ఉండాలి కాబట్టి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అయితది. కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫార్మ్ అయితది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఓన్లీ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఫైనాన్షియల్ కింద కొన్ని కొన్ని సార్లు హాఫే గాదు. ఫిల్ అయిన వాటివి గూడా పార్టిసిపేషన్ తీసుకుంటాయి. ఎట్లా? అవి హైబ్రిడ్ లైక్ ఎగ్జాక్ట్ స్టేట్‌లకెళ్ళి ఎలక్ట్రాన్స్‌ని లూజ్ అయ్యి అక్కడ మళ్ళా పార్టిసిపేషన్ అయితాయి రియాక్షన్‌లోకి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ జూసుకుంటే మనం జెప్పేది ఎంఓటీ. ఎంఓటీ అంటే మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఓకే. మనం ఇప్పుడు వెస్పర్ థియరీ జూసుకున్నాం. వెస్పర్ థియరీ. ఇంకొకటొచ్చేసి లూయిస్ థియరీ జూసుకున్నాం. ఇంకొకటొచ్చేసి వీబీటీ వాలెన్సీ బాండ్ థియరీ జూసుకున్నాం. ఈ అన్నిట్ల ఏమని ఎక్స్‌ప్లెయిన్ జేయలేకపోయారంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక O2 మాలిక్యూల్ తీసుకున్నాం. ఒక O2 మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మనకు తెలుసు అది 2 ఆటమ్స్ నుంచి ఫార్మ్ అయితదని. ఇలా. ఓకే. కానీ మనకి తెలిసిందేందంటే అందరూ దీన్ని డయామాగ్నెటిక్ అంటారు. డయామాగ్నెటిక్. కానీ ఇది డయామాగ్నెటిక్ కాదు. ఇది పారామాగ్నెటిక్ అని తెలుసు. ఈ పారామాగ్నెటిక్ అంటే ఏందనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్‌తోనే అర్థమైతది. ఈ పారామాగ్నెటిక్ అంటే అసలు ఏందనేది. హ్మ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుందాం. ఓకే. ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుందాం. ఆక్సిజన్ మాలిక్యూల్‌లో మనకొచ్చేసి ఇప్పుడు 2 ఆటమ్స్ ఉంటది. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2. O2 ఫార్మ్ అవ్వాలంటే మనకి 2 మాలిక్యూల్స్ లైక్ 2 ఆటమ్స్ కావాలి. 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఓకే. దీన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాం. 1s2, 2s2, 2p4. సేమ్ ఇది 1s2, 2s2, 2p4. ఓకే. ఎప్పుడైతే ఈ 2 ఆటమ్స్ మిక్స్ అయితాయో, ఈ 2 ఆటమ్స్ యొక్క అటామిక్ ప్రాపర్టీ ఉంటది చూడు. ఇవి ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నాయి? ఇవి ఎందులో ఉన్నాయి? ఆటమ్స్. ఇవన్నీ ఆటమ్స్ రూపంలో ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే ఈ 2 కంబైన్ అయితాయో ఇట్ లూజెస్ అటామిక్
ప్రాపర్టీస్. అటామిక్ ప్రాపర్టీస్ అనేది లూజ్ అయిపోతాయి. ఓకే. ఎప్పుడైతే 2 కంబైన్ అయితాయో అటామిక్ ప్రాపర్టీస్ అనేది లూజ్ అయ్యి ఇందులోకి ఏం ప్రాపర్టీస్ వస్తాయంటే O2 ఇప్పుడు 2 ఆటమ్స్ మిక్స్ అయ్యి ఏం ఫార్మ్ అయితాయి? O2 మాలిక్యూల్ ఫార్మ్ అయితది. ఎప్పుడైతే 2 ఆటమ్స్ మిక్స్ అయితాయో అందులో ఉన్న అటామిక్ ప్రాపర్టీస్ పోయి అందులోకి కొత్త మాలిక్యూల్ ప్రాపర్టీస్ వస్తాయి. కొత్త మాలిక్యూల్ ప్రాపర్టీస్. ఇందులోకి కొత్త మాలిక్యూల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే. ఎప్పుడైనా ఆటమ్ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే, ఎప్పుడైనా ఆటమ్ అనేది లైక్ ఒక మాలిక్యూల్ గాని, ఆటమ్ అనేది లైక్ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ తీసుకోండి. 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ జరుగుతాయి. ఇక్కడ మనం చూద్దాం. ఏ విధంగా రియాక్షన్ జరుగుతదో. 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ జరుగుతాయి. 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అంటే చూడండి. హ్మ్. ఇదొక మాలిక్యూల్. ఇదొక మాలిక్యూల్. అటామిక్ మాలిక్యూల్ సారీ. అటామిక్ మాలిక్యూల్. ఓకే. ఇదొక అటామిక్ మాలిక్యూల్. ఇదొక అటామిక్ మాలిక్యూల్. ఇప్పుడేమో మనకి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ అయితది. ఒకటొచ్చేసి డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ అంటే సబ్ట్రాక్షన్ అనుకోండి. ఓకే. ఇంకొకటొచ్చేసి కన్‌స్ట్రక్టివ్. కన్‌స్ట్రక్టివ్ అంటే అడిషన్ అనుకోండి. ఓకే. కన్‌స్ట్రక్టివ్ అంటే అడిషన్, డిస్ట్రక్టివ్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఉంది మైనస్ ఈ మాలిక్యూల్. ఓకే. ఇవి మనకి ఏం ఫార్మ్ అయితాయంటే ఈ విధంగా ఫార్మ్ అయితాయి చూడండి. స్మాల్ ఇదొక న్యూక్లియస్ అనుకోండి. ఈ సైడ్‌కి చిన్నది ఇట్లా ఫార్మ్ అయితది. ఇట్లా ఫార్మ్ అయితది. ఓకే. ఇది చిన్న న్యూక్లియస్. ఒకవేళ కన్‌స్ట్రక్టివ్ అయిందనుకోండి చూడండి 2 ఆటమ్స్ ఇవి. ఓకే. ఇది ఎట్లా ఫార్మ్ అయితదంటే 2 న్యూక్లియస్ ఈ మధ్యలో క్లౌడ్ చార్జ్. ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయితది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యి ఇది బల్క్ అయితది. అంటే లావ్ అయితది. ఓకే. ఈ లావ్ అయితది. కన్‌స్ట్రక్టివ్ అయినప్పుడు. ఈ మెథడ్‌ని లైక్ ఇందులో ఫార్మ్ అయిన వాటిని మనం ఏమంటామంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిట్. మాలిక్యులర్ ఆర్బిటాల్. మాలిక్యులర్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం. ఇందులో ఫార్మ్ అయినయి డిస్ట్రక్టివ్‌లా. డిస్ట్రక్టివ్‌లో ఫార్మ్ అయినయి. అదే కన్‌స్ట్రక్టివ్‌లో ఫార్మ్ అయిన వాటిని ఏమంటారంటే బాండింగ్ మాలిక్యులర్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఆర్బిటాల్. ఓకే. ఇదొచ్చేసి అన్‌స్టేబుల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేసి అన్‌స్టేబుల్ ఇన్ నేచర్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేసి స్టేబుల్ ఇన్ నేచర్. అర్థమైతున్నట్టుంది మళ్ళీ. ఇప్పుడు చూడండి మనం మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైనా 2 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకున్నప్పుడు అవి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ అయితాయి. ఒకటొచ్చేసి డిస్ట్రక్టివ్. ఇంకొకటొచ్చేసి కన్‌స్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ అంటే ఏంది? నెగెటివ్. సబ్ట్రాక్షన్. కన్‌స్ట్రక్టివ్ అంటే ఏంది? పాజిటివ్ యాడింగ్. ఇందులో వచ్చేసి ఏం ఫార్మ్ అయితది? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మ్ అయితది డిస్ట్రక్టివ్‌లో. కన్‌స్ట్రక్టివ్‌లో వచ్చేసి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మ్ అయితది. డిస్ట్రక్టివ్‌లో అన్‌స్టేబుల్ కాంపౌండ్స్ ఫార్మ్ అయితాయి. కన్‌స్ట్రక్టివ్‌లో స్టేబుల్ కాంపౌండ్స్ ఫార్మ్ అయితాయి. ఓకే. ఇక్కడి వరకు అర్థమైందా? యెస్. ఇప్పటి నుండి మనం ఇప్పుడు వేరే కాన్సెప్ట్‌కెళ్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్. ఓకే. ఇది చూడండి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకే. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఫిజిక్స్‌లో చూసుకున్నట్టయితే సేమ్ యాస్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్‌లో మనం ఏం చేస్తాం? వేవ్స్‌ని యాడ్ చేస్తాం. లైక్ కన్‌స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇలా ఓవర్‌లాప్ చేస్తాం. ఎలా అంటే ఇలా చూడండి. ఇలా ఉందనుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఫిజిక్స్‌లో చూసుకున్నట్టయితే మనం వేవ్స్‌ని ఓవర్‌లాప్ చేస్తామా? మరి
లైక్ ఇలా పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్. ఇప్పుడు ఇంకొకటి తీసుకోండి మీరు. మరి ఎందుకెళ్ళిపోతున్నది? సరే చూడండి. ఇట్లా మీరు ఫార్మ్ చేస్తారు గదా! లైక్ ఓవర్‌లాప్ చేస్తారు గదా! సేమ్ యాస్ ఇందులో గూడా మనం ఏం చేస్తామంటే ఆర్బిటాల్స్‌ని ఓవర్‌లాప్ చేస్తాం. ఓకే. ఒక్క నిమిషం వేరే పెన్ తీసుకొని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకెళ్ళిపోతుందో తెలియస్తలే నాకు గూడా. సో, ఇట్లనే మనం ఓవర్‌లాప్ చేస్తాం. ఇందులోనే సేమ్ యాస్ ఇన్ ఫిజిక్స్ మనం కెమిస్ట్రీలో గూడా ఏం చేస్తామంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి చూడు. అటామిక్ ఆర్బిటాల్స్‌ని మనం 2 టైప్స్‌లో మళ్ళా ఇది గూడా. కన్‌స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. ఈ విధంగా ఓవర్‌లాప్ చేస్తాం మనం. ఓకే. ఎట్లా అంటే ఇది చూడండి. మనది ఇందులో గూడా సేమ్ వచ్చేసి సై ఏ దీన్ని యాడ్ అని చేయొచ్చు. నెగెటివ్ సబ్ట్రాక్ట్ అని చేయొచ్చు. విత్ దీనితోని ఇంకొక ఆటమ్‌తోని లైక్ ఇంకొక అటామిక్ ఆర్బిటాల్‌తోని ఈ 2 అటామిక్ ఆర్బిటాల్ యాడ్ అని అయితే సబ్ట్రాక్ట్ అని అయితే లైక్ కన్‌స్ట్రక్టివ్ అని అయితే డిస్ట్రక్టివ్ అని అయితే. ఈ 2 ఏమైతాయంటే 2 న్యూ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫార్మ్ అయితది. ఇవి 2 కలిపి 2 న్యూ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మ్ చేస్తాయి. ఒకటొచ్చేసి ఇవి ఇందాక చూసాం గదా! పైన. ఒకటొచ్చేసి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఒకటొచ్చేసి ఏం ఫార్మ్ అయితది? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. M1 రాసేస్తున్నా స్మాల్ ఫార్మ్‌లా. ఇదేంది? హై ఎనర్జీ. హై ఎనర్జీ. ఇంకొకటొచ్చేసి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇదొచ్చేసి లోవర్ ఎనర్జీ. ఓకే. దీన్నొచ్చేసి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సిగ్మా పై. ఓకే. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సిగ్మా స్టార్, పై స్టార్. ఇది అన్‌స్టేబుల్. ఇదొచ్చేసి స్టేబుల్. ఓకే. ఇక్కడ మనం ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ చూసుకుందాం. ఎన్‌సీఈఆర్‌టీలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు దీని మీద. నాకు దొరుకుతలేదు. నీకన్నా ఉన్నట్టున్నాలే. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిస్తా. లైక్ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్‌లా ఎప్పుడైనా 2 ఆర్బిటల్స్ కంబైన్ అయితున్నప్పుడు సేమ్ ఎనర్జీ ఉండాలి రెండిటికి. ఓకే. లైక్ సేమ్ ఎనర్జీ ఉండాలి రెండిటికి. నెక్స్ట్ ఇంకొకటేందంటే సిమెట్రికల్లీ ఓవర్‌లాప్ అవ్వాలి. సిమెట్రికల్‌గా ఓవర్‌లాప్ అవ్వాలివి. దాని తర్వాత ఈ ఓవర్‌లాప్ గూడా మాక్సిమం ఉండాలి. ఓవర్‌లాప్ ఎక్స్‌టెంట్ షుడ్ బి మాక్సిమం. ఇది చాలా లైక్ ఎక్స్‌టెంట్ విధంగా ఓవర్‌లాప్ అవ్వాలి. మాక్సిమం ఆహ్, ఓవర్‌లాప్ ఎక్స్‌టెంట్ మాక్సిమం ఓవర్‌లాప్ ఎక్స్‌టెంట్ ఉండాలి ఇందులో. ఓకే. ఇంతవరకే. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే దీన్ని ఇప్పుడు లైక్ రిప్రజెంటేషన్‌లో చూద్దాం. ఇవెలా రిప్రజెంటేషన్ చేశారనేది. ఈ చార్ట్ ఉంది చూడండి. దిస్ చార్ట్. 128 పేజ్‌లో ఉంది. చార్ట్ 4.2 ఈ చార్ట్ ఉంది చూడండి. ఇది మీకు డైరెక్ట్ మెయిన్స్‌లోకొచ్చేస్తది. డైరెక్ట్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్వెషన్ ఇది. లైక్ ఇది చదువుకుంటే మీ చార్ట్ చదువుకుంటే ఒకవేళ ఇందులోకెళ్ళి క్వెషన్స్ ఇస్తే మీరు ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడు చూడండి మనం చార్ట్ చూసుకుందాం. 2 s ఆర్బిటల్స్ తీసుకోండి. ఓకే. 2 ఆటమ్స్ తీసుకున్నాం. S1s ఆర్బిటల్స్ తీసుకోండి. ఈ న్యూక్లియస్ అనుకోండి. ఇవంతా ఒక ప్లేన్‌లో ఉంటాయి. లైక్ ఓవర్‌లాప్ అవ్వకుండా ఒక యాక్సిస్‌లో ఉంటాయి. ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు మనం దీన్ని డిస్ట్రక్టివ్ చేద్దాం ప్లస్ కన్‌స్ట్రక్టివ్ గూడా చేద్దాం. సో, మనకి 2 ఆన్సర్స్ ఒస్తాయి. మనకు కావాల్సింది గూడా 2 ఆన్సర్సే కాబట్టి. ఒకవేళ డిస్ట్రక్టివ్ చేస్తే లైక్ తర్వాత కన్‌స్ట్రక్టివ్ చేద్దాం. డిస్ట్రక్టివ్ చేస్తే మనకి ఎట్లా ఫార్మ్ అయితది ఇందాక చూసాం కదా! చిన్న న్యూక్లియస్ ఫార్మ్ అయితది. దాని పక్కన ఇదో ఇట్లా ఒక చార్జ్ ఒస్తది. నెక్స్ట్ ఇంకో చిన్న న్యూక్లియస్ ఫార్మ్ అయితది. దాని పక్కన ఇదో ఇట్లా ఒక చార్జ్ ఒస్తది. ఓకే. ఇది డిస్ట్రక్టివ్. ఇప్పుడు కన్‌స్ట్రక్టివ్ యాడ్ చేస్తే ఏమైతది? ఒక పెద్ద న్యూక్లియస్ ఇదో ఈ ఈ న్యూట్రాన్స్ పక్కన మధ్యలో ప్రోటాన్ ఒస్తది. ఈ ఎలక్ట్రానిక్ లోడ్ అనేది
మధ్యలో ఇట్లా ఎలక్ట్రాన్ కోడ్ లెక్క ఫార్మ్ అయితది. దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటాం దీన్ని. ఇది చాలా లావుంటది. లైక్ ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ బల్కీగుంటది. ఇప్పుడు దీన్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే సిగ్మా 1s. డిస్ట్రక్టివ్‌ని ఏమని రిప్రజెంట్ చేస్తాం? సిగ్మా స్టార్ 1s. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం p ఆర్బిటల్స్ తీసుకుందాం. p ఆర్బిటల్స్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ p ఆర్బిటల్స్ ఉంటది. ఒకటి x యాక్సిస్‌లో ఉంటది, ఒకటి y యాక్సిస్‌లో ఉంటది, ఒకటి z యాక్సిస్‌లో ఉంటది. ఓకే. ఇప్పుడు మనం x యాక్సిస్‌ది తీసుకుందాం. x యాక్సిస్ వచ్చేసి ఇదో ఇలా ఉంటది. ఇట్లా. దీని చార్జ్ వచ్చేసి ఇక్కడ నెగెటివ్, పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్. ఇంకొకటి కూడా తీసుకుందాం మనం. ఒకటి కన్‌స్ట్రక్టివ్ అయితది. ఇంకొకటేమో డిస్ట్రక్టివ్ అయితది. ఓకే. నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్. ఓకే. ఎప్పుడైనా కన్‌స్ట్రక్టివ్ అయినప్పుడు చూడండి. కన్‌స్ట్రక్టివ్ అయినప్పుడు మనం ఏమైతదంటే ఈ ప్లస్ ప్లస్ ఉన్నాయా? ఎట్లా ఫార్మ్ అయితదో చూడండి. ఇక్కడ ఒక న్యూక్లియస్ వస్తది. ఇక్కడ ఒక న్యూక్లియస్ వస్తది. ఓకే. ఇది ఎలా ఫార్మ్ అయితదంటే ఇదో ఒక్క నిమిషం. ఇది ఎలా ఫార్మ్ అయితదంటే ఇట్లా. ఇది ఇట్లా చిన్నగా ఫార్మ్ అయితది ఇక్కడ. ఇట్లా చిన్నగా. ఇది వేరే చార్జ్. ఇక్కడ మైనస్ మైనస్ చార్జ్ వస్తది. ఇక్కడేమో పాజిటివ్ చార్జ్ వస్తది. ఓకే. నెక్స్ట్ ఇది డిస్ట్రక్టివ్ అయితే ఎట్లా ఫార్మ్ అయితదో తెలుసు కదా! చిన్న న్యూక్లియస్ ఒకటి ఫార్మ్ అయితది. చిన్న చార్జ్ టైప్ దాని పక్కన ఇంకోటి పెద్దది. నెక్స్ట్ సేమ్ యాస్ దీనికి గూడా. ఇక్కడ ఒక చిన్నది ఇట్లా ఫార్మ్ అయితది. దాని పక్కన ఇట్లా ఇంత పెద్ద ఫార్మ్ అయితది. ఇక్కడొచ్చేసి నెగెటివ్ చార్జ్, ఇక్కడొచ్చి పాజిటివ్ చార్జ్. ఇక్కడ నెగెటివ్ చార్జ్ వస్తది. ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తది. ఇవి చార్జెస్ గాదు. బేసికల్లీ ఫేసెస్. మీకు నిన్ననే జెప్పా. ఇవన్నీ డజంట్ రిప్రజెంట్ చార్జెస్. ఇవన్నీ రిప్రజెంట్ ఫేసెస్ అని. ఇక్కడేమో కన్‌స్ట్రక్టివ్ అయింది కాబట్టి సిగ్మా 2π. ఇక్కడేమో డిస్ట్రక్టివ్ అయిపోయింది కాబట్టి సిగ్మా స్టార్ 2p. పై గాదు పి. ఓకే. నెక్స్ట్ మనం జూసుకున్నట్టయితే ఇంకొకటి. ఇప్పుడు వచ్చేసి సైడ్ వైస్ ఓవర్‌లాపింగ్ అయితది. సైడ్ వైస్ ఓవర్‌లాపింగ్ ఎట్లా అయితదో మీరే జూడండి. 2pకి ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్‌ది తీసుకున్నాం. మనం ఇందాక సిగ్మా ఎలక్ట్రాన్స్‌ది తీసుకున్నాం గదా! ఇప్పుడు పైది చూద్దాం. సిగ్మా వచ్చేసి ప్లెయిన్‌గా ఎట్లా ఎక్స్ యాక్సిస్ మీద అయితది. ఓకే. పైదొచ్చేసి ఏమైతదంటే పర్పెండిక్యులర్‌లో అయితది. నిన్న చూసుకున్నాం గదా! మనం పై అయితే పర్పెండిక్యులర్ అయితదని జెప్పేసి. మనం ఇప్పుడు పై ఎట్లా అయితదో చూడదాం. పై వచ్చేసి ఎలా ఉంటదంటే ఇగో పై p ఎలక్ట్రాన్ లైక్ ప్రీ ఆర్బిటాల్ వచ్చేసి పైది ఇగో ఇలా ఉంటది. ఇట్లా, ఇట్లా. ఓకే. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. సారీ ఇక్కడ చార్జెస్ ప్లస్, ప్లస్, నెగెటివ్, నెగెటివ్. దీన్ని యాడ్ చేస్తే మనకి ఎట్లొస్తదంటే ఇది ఎట్లా సైడ్ వైస్ ఓవర్‌లాప్ అయితది. ఏ ఓవర్‌లాప్ అయితే సైడ్ వైస్. సైడ్ వైస్ ఓవర్‌లాప్. సైడ్ వైస్ ఓవర్‌లాపింగ్ అయితది ఇది. ఇది ఇప్పుడు ఎట్లా ఫార్మ్ అయితదంటే న్యూక్లియస్ ఇక్కడికొచ్చేస్తది. ఇదేమో పైకెళ్ళిపోతాయి. ఈ చార్జెస్ అన్నీ. దీన్ని మనం ఎట్లా ఇది 2p పై 2p. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇట్లనే ఇంకొకటి. ఇదొక p ఎలక్ట్రాన్. ఇదొక p ఎలక్ట్రాన్. ఇక్కడ చార్జెస్ వచ్చేసి అపోజిట్ ఉంటాయి. ఓకే. ఇది ఎట్లుంటదంటే లైక్ ఇది ఇట్లా ఫార్మ్ అయితది. ఇవి ఎందుకంటే రిపల్షన్ అయితది కాబట్టి. చార్జెస్ ఉంటాయి కాబట్టి రిపల్షన్ అయితది. మినిమమ్ రిపల్షన్ లైక్ మాక్సిమం రిపల్షన్ చూపిస్తది ఇట్లా అన్నిట్లల్ల. ఓకే. ఇక్కడ నెగెటివ్ వస్తది. ఇక్కడ పాజిటివ్ వస్తది. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే పై స్టార్ 2p. ఇట్లా రిప్రజెంట్ చేస్తాం మనం దీన్ని. ఇప్పుడు మనం చూసినట్టయితే లాస్ట్ టాపిక్ అటామిక్ సారీ ఒక్క నిమిషం. Right for today, the master over. Great public conference in Connecticut, maybe tomorrow. ఇగ మీరు చూసుకున్నట్టయితే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ చాప్టర్‌ల లాస్ట్ టాపిక్. ఇంకొక టాపిక్ ఉంటది హైడ్రోజన్ బాండింగ్. ఏంటిదది? హైడ్రోజన్ బాండింగ్ అనుకుంటా. యాహ్! హైడ్రోజన్ బాండింగ్, హైడ్రోజన్ కాంపౌండ్స్. అది నాకు తెలిసినంత వరకు మీకు హైడ్రోజన్ అనేది సెపరేట్ చాప్టర్ వస్తది. అప్పుడు చెప్పగలను హైడ్రోజన్ బాండింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. ఒకవేళ ఎక్స్‌ప్లెయిన్ చేసినా గాని లైక్ దానికి గావాల్సిన బేసిక్స్ ఇంకా ఫర్దర్ టాపిక్స్ వస్తాయి.
అదొకసారి రీడ్ చేసుకొని పెట్టుకుంటే చాలు. మీకు హైడ్రోజన్ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిస్తా నేనే. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక ఇప్పుడు మనం అరేంజ్ ఆఫ్ ఆర్బిటల్స్. ఆర్బిటల్స్‌ని ఇట్లా అరేంజ్ చేసుకుంటారు చూడు. అరేంజ్ ఆర్బిటల్స్. అరేంజింగ్ ఆఫ్ ఆర్బిటల్స్ ఒక ట్రిక్ ఉంటదన్నమాట దీనికి. ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. ట్రిక్ వచ్చేసి ఎట్లుంటదంటే 1s సిగ్మా 1s ఇది. ఒక్క నిమిషం పెద్దగా తీసుకుందాం అందరికి కనిపించేటట్టు. సో, మీరు బుక్‌కెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది గనుక మీకొచ్చేసినట్టయితే మెయిన్స్‌లా, అడ్వాన్స్‌లా 4 మార్క్స్ సింపుల్‌గా వచ్చేసాయి. ఎందుకంటే ఎవ్వరు గూడా ఇంత హెవీగా లైక్ బేసిక్స్ అవన్నీ జేసి ఎంత ఎన్ని మినిట్స్ ఉంటాయి మీకు ఒక్క క్వెషన్‌కి లైక్ 3, 4 మినిట్స్ ఉంటాయా మెయిన్స్‌లా? ఆ! ఆ టైంలో నాది 5 ఇయర్స్ అయిపోయింది నాకు గుర్తులేదు. సో, అంత తక్కువ టైంలో ఇంత కాన్సెప్ట్ నేర్చుకొని పోయి చేయాలంటే చాలా కష్టం. సో, మనం సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తాం. ఆ సింపుల్ ట్రిక్స్ చూసి నేర్చుకోండి ఒకసారి. సింపుల్ ట్రిక్స్ నాకు తెలిసిన ట్రిక్ నేను నేర్పిస్తా మీకు. అరేంజ్ ఆర్బిటాల్స్ అన్నప్పుడు. లైక్ ఇందులోకెళ్ళి మనం ఏమేమి తీయగలుగుతాం అంటే హ్మ్. దీనిలోకెళ్ళి మనం ఏమేమి తీయగలుగుతామంటే లైక్ మనం బాండ్ స్ట్రెంత్ గురించి చెప్పగలుగుతాం. బాండ్ ఆర్డర్ గురించి చెప్పగలుగుతాం. బాండ్ లెంత్ గురించి చెప్తాం. స్టెబిలిటీ ఆఫ్ బాండ్ గురించి కూడా చెప్తాం. ఒకసారి చూస్తా ఉండండి. సింపుల్ అయిపోతది. లైక్ ఇంకొక 10 మినిట్స్‌లో మీకొక లైక్ ఈ చాప్టర్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేదొస్తది. ఇది చూడండి. ఫస్ట్ మనం ఈ ఆర్బిటాల్ ఉంటది. ఒకసారి ఇట్లా చూడండి ఫస్ట్. ఇదొచ్చేసి 1s. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా స్టార్ 1s. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా 2s. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా స్టార్ 2s. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా 2p జెడ్. దాని తర్వాత రెండొస్తాయి. ఒక్క నిమిషం నేను గీస్తా. ఇక్కడొకటి, ఇక్కడొకటి. దాని తర్వాత ఇక్కడొకటి, ఇక్కడొకటి. దాని తర్వాత ఇక్కడొకటి. 1s, సిగ్మా 1s, 2s, స్టార్ 2s, 2p, పై 2py. పై 2px. 2px. దాని తర్వాత వచ్చేసి పై స్టార్ 2px. దాని తర్వాత వచ్చేసి పై స్టార్ 2py. సిగ్మా స్టార్ 2pz. ఇట్లా ఉంటది. ఓకే. ఇది, ఇది మీరు కరెక్ట్‌గా చేస్తే మీకొచ్చేస్తది. మీకు గూడా తెలిసిందే లైక్ సిగ్మా 1s తర్వాత ఇదొస్తది. దాని తర్వాత ఇదొస్తదని. ఇప్పుడు ఇ ఇప్పుడు మనకెవరైనా ఒకవేళ లైక్ క్వెషన్స్ ఎట్లొస్తాయో చూడండి. ఇట్లా రాసుకున్నాం. ఫర్ సపోజ్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుండాలి. ఇదొక ట్రిక్. ఎట్లొచ్చిందని నాకు గూడా తెలీదు. కానీ ఇదొక ట్రిక్. ఇదొక ట్రిక్. ఈ ట్రిక్‌ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మాత్రం మీకు ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్‌గా 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు సరే O2 మాలిక్యూల్ ఇచ్చారు. O2 మాలిక్యూల్‌లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు 16 ఎలక్ట్రాన్స్‌ని ఇలా ఫిల్ చేద్దాం. 16 ఎలక్ట్రాన్స్‌ని ఇలా ఫిల్ చేసి మనం ఇప్పుడు లైక్ ఆ పారామాగ్నెటిక్, డైమాగ్నెటిక్ గురించి మాట్లాడుకుందాం. 16 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. ఓకే. ఇందులో 2 వచ్చేసాయి. దాని తర్వాత 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 ఇది 2 వచ్చేసాయి. ఇది ఏందంటే ఇది డీజనరేటివ్. ఇదొచ్చేసి డీజనరేటివ్ ఆర్బిటాల్. సో, ఇందులో ఇ ఇ ఇది డీజనరేటివ్ అంటే సేమ్ ఎనర్జీ. ఇందులో ఎనర్జీ అంతా సేమ్‌గా డిస్ట్రిబ్యూట్ అయితది. సో, ఇక్కడ ఎలక్ట్రాన్ ఎట్లా ఫిల్ అయితదంటే ఒకటొకటొస్తది ఫస్ట్. దాని తర్వాత ఇంకొకటొస్తది. ఇంకా ఇక్కడొకటొస్తది. దాని తర్వాత ఇక్కడొకటొస్తది. మొత్తం ఎన్నయినాయి? 16 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. 16 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. మనకెన్ని ఖాళీ ఉన్నాయి? 2 ఖాళీ ఉన్నాయి. ఓకే. 2 ఖాళీ ఉన్నాయి. 2 ఖాళీ ఉంటే దీనికి మనం బాండ్ ఆర్డర్ తీయాలనంటే బాండ్ ఆర్డర్ వచ్చేసి ఎట్లుంటదంటే 1/2 ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇలా చదువుకున్నదైతే. 1/2 ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఇదో ఇవి. స్టార్ లేకుండా ఏవైతే ఉన్నాయో అవి బాండింగ్ మాలిక్యులర్ అంటాం. ఎన్నున్నాయి ఇక్కడ 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయా? 5 ఇంటూ 2 10.
10 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా వచ్చేసి యాంటీ బాండింగ్ ఎన్నున్నాయి? 1, 2, 3 మొత్తం ఎన్ని? 4 ఉన్నాయి. 6 ఉన్నాయి. 6 అంటే 1/2 ఇక్కడెంత 4 ఎంత మొత్తం 2 బాండ్ ఆర్డర్. ఇప్పుడు మీకు అర్థమైతుందా? ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఎంత? 2. ఓకే. ఇందులో ఎన్ని ఖాళీ ఎలక్ట్రాన్‌లున్నాయి? ఎన్ని ఖాళీ పోస్టులున్నాయి? 2 పోస్టులున్నాయి. సో, O2 అనేది అన్‌పెయిర్డ్. మనకిప్పుడు అర్థమైతుంది. O2లో అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, ఇది పారామాగ్నెటిక్. ఓకే. సో, ఇది పారామాగ్నెటిక్. ఇంతే మీరు ఒకవేళ కొన్ని ఉంటాయి. కొన్ని ఇదో ఇక్కడ చూడండి. కొన్ని ఇట్లా ఇక్కడ ఈ చార్ట్‌లో ఇచ్చుంటారు చూడండి. ఇదే ఆ చార్ట్. నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇదే చార్ట్. ఒకవేళ మనకేందంటే ఒకవేళ ఇప్పుడు వితౌట్ 2s అండ్ 2p మిక్సింగ్ అన్నప్పుడు ఒక లార్జ్ మాలిక్యూల్స్ అయితాయి. లార్జ్ మాలిక్యూల్స్ అన్నిటికి ఇదే లైక్ ఈ రూలే వర్తిస్తది. అరేంజ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి చూడండి. అరేంజ్ ఆర్బిటాల్స్ అని అన్నా చూడండి. ఇదే రూల్ వర్తిస్తది. ఒకవేళ ఇందులో వచ్చేసి మనకి చిన్న ఆటమ్స్ ఉంటాయి. లైక్ చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకవేళ బోరాన్ గాని, కార్బన్ గాని, నైట్రోజన్ గాని ఇట్లాంటి మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఏమైతదో చూద్దాం. ఇలాంటి మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఏమైతదంటే ఈ ఒక్క నిమిషం. యాహ్! ఏమైతదంటే ఈ 2pz ఉందా? ఈ 2pz అనేది మధ్యలోకెళ్ళిపోతది. ఇది దీని మధ్యలోకొచ్చేస్తది. లైక్ ఈ రెండిటి మధ్యల ఇక్కడికొస్తది ఇది. ఈ 2pz అనేది ఇక్కడికొస్తది. సిగ్మా 2pz అని. దానికి మించి అంత సేమ్. ఓకే. దానికి మించి అంత సేమ్. అదే ఇక్కడ గూడా రాసున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇప్పుడేదైనా ఒకవేళ ఒక చిన్న ట్రిక్ నేర్చుకుందాం అన్నమాట. ఇది గూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు ట్రిక్ అనుకోండి. లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు ట్రిక్ అనుకోండి. ఇప్పుడు ఎవరైనా మీకు ఒక క్వెషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మనం ఇప్పుడు తీసుకుందాం. O2 మాలిక్యూల్ తీసుకున్నాం. O2 ప్లస్ మాలిక్యూల్, O2 మైనస్, O2 2 మైనస్, O2 2 ప్లస్ ఎక్సెట్రా, ఇలా ఇచ్చారు. ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళుండి ఏమంటారంటే బాండ్ ఆర్డర్ కనుక్కోమని అంటారు. బాండ్ ఆర్డర్, బాండ్ స్ట్రెంత్. ఓకే. దాని తర్వాత బాండ్ లెంగ్త్. దాని తర్వాత స్టెబిలిటీ కనుక్కోమంటారు. బాండ్ ఆర్డర్, బాండ్ స్ట్రెంత్, బాండ్ లెంగ్త్, బాండ్ స్టెబిలిటీ. ఓకే. స్టేబులో కాదో కనుక్కోమని అంటారు. ఓకే. ఇవన్నీ ఎట్లా కనుక్కోవాలనేది చూడండి. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయండంటే మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పిరమిడ్ లెక్క గీసుకోండి. ఒక్క నిమిషం ఒక స్టార్ గీద్దాం మనం. స్టార్ లేదా ఇందులో? ఒక్క నిమిషం ఉండండి. ఛాన్సెస్ ఉంటాయి కదా! స్టార్ ఉంటది కదా! ఇన్సర్ట్‌లో ఏమో స్ట్రీమ్. యాహ్! ఓకే. షేప్స్ లేవు ఇక్కడ. సో, ఇదే చేద్దాం. ఏం గీసుకుందాం మనం ఇక్కడొచ్చేసి ఒక స్టార్ గీసుకోవాలి. స్టార్ అంటున్నా ఒక ట్రయాంగిల్ గీసుకోండి. ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్ గీసుకోండి. ట్రయాంగిల్ గీసుకున్న తర్వాత మార్కింగ్ ఇచ్చుకోండి. 8, 8-14, 9, 10, 11, 12, 13 ఇక్కడ 14 ఓకే. దాని తర్వాత లైన్స్ గీసుకోండి. ఇట్లా. ఇక్కడ 14 అయిపోయిందా? 15, 16, 17, 18, 19,
20. ఓకే. ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి మార్కింగ్ ఇచ్చుకుంటారండి. 0, 0.5 ఇచ్చండి. 0, 0.5, 1, 0.5 ఇచ్చండి. 1.5, 2, 2.5, 3. ఓకే. ఇక్కడి వరకు ఇట్లా రాసుకున్నారా? ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఎప్పుడైనా ఒక ఆటమ్‌లా 8 ఎలక్ట్రాన్స్ గాని, 20 ఎలక్ట్రాన్స్ గాని ఉంటే అది ఎగ్జిస్ట్ అవ్వదు. ఏ మాలిక్యూల్‌లో గూడా నో మాలిక్యూల్ సారీ. ఇప్పుడు ఏమని రాసుకోవాలంటే ఇఫ్ ఎ మాలిక్యూల్ contains 8 to 20 electrons, then it doesn't exist. ఏ మాలిక్యూల్‌లో గూడా 80-20 ఎలక్ట్రాన్స్ ఉండవు. ఓకే. ఈ మాలిక్యూల్‌లో గూడా 8-10-20 ఎలక్ట్రాన్స్ ఉండవు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే O2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? O2లో 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే. ఇక 16 అంటే ఇక్కడ ఇవన్నీ బాండ్ ఆర్డర్ ఇవంతా 1, 2, 3 అనేది అంతా బాండ్ ఆర్డర్. ఇవి వచ్చేసి బాండ్ ఆర్డర్. ఓకే. ఇప్పుడు 16 ఎలక్ట్రాన్స్ అంటే O2 బాండ్ ఆర్డర్ ఎంత? 2. ఇప్పుడు O+ అంటే ఇందులో దీనికి ఇంకోటి తీసేయండి 15. 15 అంటే 2.5. దీని బాండ్ ఆర్డర్ వచ్చేసి 2.5. ఇప్పుడు O2 మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. గెయిన్ అంటే 16 + 1 17. 17 అన్నప్పుడు దీనికేమొస్తది 1.5 వస్తది. O2- అంటే 2 ఎలక్ట్రాన్స్‌ని ఏం చేసింది? 2 ఎలక్ట్రాన్స్‌ని గెయిన్ చేసింది. 2 ఎలక్ట్రాన్స్‌ని గెయిన్ చేసిందంటే 18 అయితది. 18 అంటే 1 బాండ్ ఆర్డర్ వచ్చేసి. 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్‌ని లూజ్ చేసింది. లూజ్ చేసిందంటే 16 - 2 14. అంటే బాండ్ ఆర్డర్ వచ్చేసి 3. ఓకే. ఇది ఇట్లా చేయొచ్చు దీని బాండ్ ఆర్డర్. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇంతసేపు పడతది. అదే ఒకవేళ మీరు ఇలా ఒక పిరమిడ్ డయాగ్రామ్‌ని గీసుకొని దీన్ని బట్టి చేస్తే ఎంతసేపు పడుతుందో చూడండి. ఇప్పుడు మనకి బాండ్ ఆర్డర్ తెలిసింది. బాండ్ ఆర్డర్ తెలిస్తే చూడండి. ఒకవేళ బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే if bond order increases, then bond strength increases. Bond strength increases and also bond stability increases. Bond stability కూడా ఇంక్రీజ్ అయితది. సేమ్ ఒకవేళ బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ విల్ బి డిక్రీజ్డ్. చూసారా మీరు ఒకవేళ బాండ్ ఆర్డర్ ఒకటి తెలిస్తే మనకి బాండ్ స్ట్రెంత్ గురించి తెలిసింది, బాండ్ స్టెబిలిటీ గురించి తెలిసింది, బాండ్ లెంత్ గురించి తెలిసింది. ఇప్పుడు మళ్ళా చూసుకుందాం మనం. ఒకవేళ బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అయితే దేనికి ప్రపోర్షనల్ ఉంటది? బాండ్ స్ట్రెంత్ ఇది గూడా ఇంక్రీజ్ అయితది. నెక్స్ట్ వచ్చేసి బాండ్ స్టెబిలిటీ. ఓకే. ఇది ఇంక్రీజ్ అయితది. నెక్స్ట్ వచ్చేసి బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అయితది. ఓకే. బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అయితది. ఇప్పుడు మనం కొన్ని కాంపౌండ్స్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకోండి. హీలియం మాలిక్యూల్ అనేది ఇట్లా రాస్తారు. దీని బాండ్ ఆర్డర్ వచ్చేసి ఎంతుంటదంటే ఒక నిమిషం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. యాహ్! ఇక్కడ హీలియం ఉందా? యాహ్! మీకు తెలిసినట్టయితే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు బాండ్ ఆర్డర్ అంటే 1/2 ఆఫ్ ఏంటిదన్నది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ BMO - ABMO. ఓకే. 1/2 బాండింగ్ మాలిక్యులర్ వచ్చేసి 2, 2, 2. ఇదొచ్చేసి 0 అయితది. 0 అంటే ఒకవేళ బాండ్ ఆర్డర్ 0 ఉంటే దట్ మాలిక్యూల్ డజంట్ ఎగ్జిస్ట్. ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? ఓకే. అయిపోయింది. వి హావ్ కంప్లీటెడ్ ది చాప్టర్ అబౌట్ కొట్టేసినాం. ఇదే లాస్ట్ టాపిక్. చాప్టర్ గూడా అయిపోయింది. కెమికల్ బాండ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ టాపిక్ అయిపోయింది. ఏం లేదు లైక్
ఈ వీడియోస్‌కెళ్ళండి. లేకపోతే ఫస్ట్ మీరేం జేయండంటే ఒకసారి బుక్ ఏ టు జెడ్ చదువుకోండి. చదువుకున్న తర్వాత లైక్ ఎలా అయినా జేయొచ్చు. లైక్ ఫస్ట్ ఒకసారి వీడియో వాచ్ జేసిన తర్వాత మొత్తం వీడియో వాచ్ జేసిన తర్వాత కాన్సెప్ట్ బై ఎళ్లి ఒకసారి చాప్టర్ అయిపోగొట్టండి. మళ్ళీ వచ్చి వీడియో వాచ్ జేసిర్రనుకో మీకు రివిజన్ అయిపోతది. లైక్ మీ చాప్టర్ మొత్తం గుర్తుండిపోతది మీకు. ఒకవేళ లేదు ఫస్ట్ మేము చదువుకొనొస్తామంటే ఓకే. మీరు చదువుకొని గూడా దాని తర్వాత వీడియో వాచ్ జేస్తే ఇంకా సింప్లిఫైగా మీకు అర్థమైతది. కానీ నేనొకటి చెప్తా ఏందంటే వీడియో జూసి లైక్ వీడియో వాచ్ జేసిన తర్వాత చదువుకోవడం వల్ల ఏమైతదంటే కాన్సెప్ట్ అనేది ఇంకా ఈజీగా అర్థమైతది. సో, దట్ ఈస్ ఫర్ దిస్ క్లాస్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. మళ్ళీ కొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. థాంక్ యూ ఫర్ దిస్. థాంక్ యూ.